బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఇయాల మనం జూబ్లీ హిల్స్ పొలిమేరలో భక్తుల కోసం అమ్మవారి ఇక్కడ ఉండి భక్తులను కాచి భక్తులు కోరిన కోరికలు కొంగు బంగారమై తీర్చే జూబ్లీ హిల్స్ తల్లి పెద్దమ్మ తల్లిగా భక్తుల పూజలు అందుకుంటుంది. దాదాపు 800 సంవత్సరాల పురాతన దేవాలయం. సో ఈ ఆలయ చరిత్ర ఏంది అండ్ ఇక్కడ ప్రత్యేకతలు ఏంది ఇవన్నీ తెలుసుకుందాం పదండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఇవాళ మనం హైదరాబాద్ లో ఉండే అతి పురాతన దేవాలయం, దాదాపు 800 సంవత్సరాల చరిత్ర ఈ గుడికి ఉంది. ఇక ఇక్కడ కాయిన్లు పెట్టి అమ్మవారిని మొక్కుకుంటే మన కోరిక తీరుతుందని భక్తుల నమ్మకం. అండ్ ఇక్కడ ముడుపులు కడితే ఖచ్చితంగా సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం అన్నమాట. సో మరి ఆలయ చరిత్ర ఏంది అండ్ భక్తుల నమ్మకం ఏంది, ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడితో పాటు ఇంకేమేమి ఉపాలయాలు ఉన్నాయి, ఒకసారి ఇలా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకుందాం. ఈ ఆలయ చరిత్ర గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. వందల సంవత్సరాల క్రితం జూబ్లీ హిల్స్ పొలిమేరలో కొలువు తీరున్న పెద్దమ్మ తల్లి. సో అప్పటి నుంచి కూడా జూబ్లీ హిల్స్ లో ఉండి భక్తులను కాపాడుతుందని ఒక భక్తుల నమ్మకం. సో వందల సంవత్సరాల చరిత్ర ఇక్కడ అమ్మవారి ఆలయానికి ఉంది. సో అమ్మవారి ఆలయ చరిత్ర తెలుసుకునే కంటే ముందు ఫస్ట్ మనం ప్రధానంగా గుడ్లకు అడుగు పెడుతూనే మనకి అమ్మవారికి సంబంధించిన ఎత్తైన ధ్వజస్తంభం 7 అంతరాల అమ్మవారి గోపురం కనిపిస్తుంది. సో ధ్వజస్తంభం ఎక్కడైనా ఉంటది కదా, దీని గురించి ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నా అని మీకు అనిపించవచ్చు. సో ఎందుకు ధ్వజస్తంభం గురించి చెప్తున్నానంటే, ఒక్కసారి ధ్వజస్తంభం దగ్గర మనం ఇక్కడ చూస్తుంటే ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసి రంగురంగుల పువ్వులతో అలంకరించి మనకు కనిపిస్తుంది. ఆ మధ్యలో పెద్ద పెద్ద దీపాలతో. అసలు ఎందుకు ఈ ప్లేస్ అంత ప్రత్యేకం అంటే, ఇప్పుడు కాదు వందల సంవత్సరాల నుంచి కూడా భక్తులకు ఒక నమ్మకం. ఆ నమ్మకం ఏంది అనంటే, ఇక్కడ మనకు కాయిన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎవరైనా అమ్మవారికి సంబంధించి కోరిక కోరుకొని ఆ కాయిన్ ఇక్కడ నిలబెట్టాలి, నాణ్యాన్ని. సో అది రూపాయి బిల్లే కావచ్చు, 2 రూపాయల బిల్లే కావచ్చు, 5 రూపాయల బిల్లే కావచ్చు. సో అట్లా ఆ బిల్ల నిలబడితే ఖచ్చితంగా వాళ్ళ మనస్సులో కోరుకున్న కోరికలను ఆ అమ్మవారు తీరుస్తుంది అని భక్తుల నమ్మకం అనమాట. సో అట్లా ఇక్కడ ఆ ఆనవాయితీ ప్రారంభమైంది. సో ఈ ప్రాంతం అంతా, ఈ స్పేస్ అయితే ధ్వజస్తంభం ముందుందో అదంతా కూడా రూపాయి కాయిన్స్ తో 5 రూపాయల నాణ్యాలతో కంప్లీట్ గా నిండిపోతుంటది అనమాట. సో అదే ఇక్కడ ఈ ప్లేస్ కు ఉండే ప్రత్యేకత. సో ఒకసారి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకుందాం, ఆలయ చరిత్ర గురించి కూడా తెలుసుకుందాం పదండి. వెల్కమ్ టు టెంపుల్ బ్లాగ్. ఇక ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకొని నేను వచ్చేసిన. నాతో పాటు ఒకసారి చూస్తే వేలాది మంది భక్తులు. ఇక దగ్గర పొద్దుగాల 5 గంటల నుంచి 11 గంటల వరకు 25,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారంట. అలా నేను ఒకదాన్ని. ఒకసారి గుడి కూడా చూస్తే మస్తు అందంగా అలంకరించారు. దాదాపు 800 సంవత్సరాల పురాతన దేవాలయం అంట పెద్దమ్మ గుడికి సంబంధించి. అండ్ ఈడ తొలుత అమ్మవారు జూబ్లీ హిల్స్ సంబంధించిన పొలిమేరలో గ్రామ దేవతగా ఉండేదంట. ఈడ అమ్మవారి విగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంటది. త్రిశూలం, ఖడ్గం, ఆశీర్వచనంతో పాటు అమ్మవారి చేతిలో కుంకుమబరిని ఉంటది. సో అమ్మవారి దర్శనంతో పాటు ఎవరైనా కుంకుమబరిని దర్శనం చేసుకున్నారనుకో సౌభాగ్యవతులు అవుతారని, లేదంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయని, సంతానం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ అమ్మవారి గుడి వెనకాల ఎర్ర బట్టల ముడుపు కడితే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. సో అట్లా మొత్తం ముడుపుతో నిండిపోయింది వెనకాల గుడి. ఇక ఉడిబియాలు వచ్చేటోళ్ళు, బోనాలు చేసుకునేటోళ్ళు, దావత్లు చేసుకునేటోళ్ళు అందరికీ కూడా పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఉండే షెడ్స్ కూడా ఇస్తారట. అండ్ ఇంకొక ఈ గుడి దగ్గర ప్రత్యేకత ఏంటంటే, ఇక ఇక్కడ చూస్తున్నాం కదా ఎత్తైన ధ్వజస్తంభం దగ్గర ఉండే ఒక ప్లేస్ అనమాట. సో ఈ ఏరియా ఎందుకు ఇంత ప్రత్యేకం అంటే, ఇక చూడడానికి ఎంత సాఫ్ట్ గా ఉంది కదా ఈ బండ. సో ఈ బండ మీద కాయిన్స్ నిలబెడతారు. సో అక్కడక్కడ మనకు కాయిన్స్ కనిపిస్తున్నాయి కదా, రూపాయి కాయిన్, 5 రూపాయల కాయిన్, 2 రూపాయల కాయిన్, అట్లాంటి కాయిన్లన్నీ ఇగో ఈ బండ మీద నిల్చోబెడతారు. భక్తులు ఒక మొక్కుకొని కోరిక కోరుకొని దీని మీద నించోబెడితే ఆ కాయిన్ కనుక నించుంటే ఖచ్చితంగా అమ్మవారు అలా మొక్కులు తీరుస్తుందని భక్తుల నమ్మకం. అందుకనే చాలా మంది వచ్చేసి ఇక్కడ అన్ని కూడా అట్లా కాయిన్స్ పెడుతుంటారు. చాలా మందికి తీరినాయి అని కూడా
చెప్తుంటారనమాట. సో అట్లా ఇది చాలా ప్రత్యేకం. అండ్ వాళ్ళు తీరిన తర్వాత వాళ్ళు ఏమైతే అమ్మవారికి మొక్కున్నారో అది వచ్చి నెరవేర్చుకుంటుంటారు. ఇక నిత్యం ఈడ శాఖలు పోసుడు, అమ్మవారికి బోనాలు నిర్వహించడం, అండ్ ఆదివారాలు వస్తే దావత్లు చేసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఇది పెద్దమ్మ తల్లి ఆలయ చరిత్ర అండ్ ఇక్కడ జరిగే ఉత్సవాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకొక టెంపుల్ బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే భక్తుల రద్దీ మనం చూసినాం కదా. ఒక్కసారి అయ్యగారితో మాట్లాడదాం. ఈ సందర్భంలో అమ్మవారి ఆలయ చరిత్ర గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయ్యగారు నమస్కారం. సో గ్రామ దేవతగా కొలువు తీరిన పెద్దమ్మ తల్లి, సో ఈ సందర్భంలో ఒక్కసారి అమ్మవారి ఆలయ చరిత్ర గురించి చెప్పండి. అమ్మ లగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సూరారులమ్మ గడుపారడి బుచ్చినయమ్మ తమ్ములో నమ్మిన వేల్పుల మనమ్ముల నుండియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఈ యొక్క శ్రీ పెద్దమ్మ దేవాలయాన్ని స్వర్గీయ శ్రీ పిజానార్దన్ గారు 94లో ప్రతిష్ట గావించారు. అమ్మవారి చరిత్రపరంగా తీసుకున్నట్టయితే పూర్వం ఒక 400 సంవత్సరాల క్రితము రక్తబీజునటువంటి రాక్తను సంహారం చేసి అమ్మవారు ఇక్కడ వెలిసినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. ఆ విధంగా అమ్మవారు ఇక్కడ వచ్చి కొలువు తీరి అమ్మవారి సేద తీర్చి ఇక్కడ కొలువు తీరి అమ్మవారు ఉన్నది. ఈ అమ్మవారిని తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా అమ్మవారి యొక్క దీవెనల కొరకు దేవాలయానికి వచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు. ఈ రోజు ఆంగ్ల నూతన సంవత్సరము. ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దేవాలయంలో తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి అభిషేకము, తదుపరి హారతి, తీర్థప్రసాదము, మంత్రపుష్పము, భక్తుల దర్శనము ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రద్దీ విపరీతంగా ఉన్న కారణంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవాలయ చైర్మన్ గారైనటువంటి శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎటువంటి లోటుపాటు లేకుండా ఈ యొక్క దేవాలయంలో అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా అమ్మవారు దర్శనం చేసుకొని ఈ ఆంగ్ల నూతన సంవత్సరమున అందరూ సుఖ సంతాలతో వర్ధిల్లాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. అయ్యగారు, ఇక్కడ అమ్మవారు చాలా ప్రత్యేకంగా ఒక చేతిలో కుంకుమ భరణితో ఉంటారు. సో ప్రత్యేకత ఏంటి అమ్మవారి? అమ్మవారికి దర్శనానికి వచ్చే భక్తులు అమ్మవారు ఆ కుంకుమ చూసినట్టయితే వాళ్ళ యొక్క కష్టాలన్నీ తొలగిపోయి పెళ్లి కాని వాళ్ళకి వివాహం అయ్యేటట్టుగా, అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగేటట్టుగా అమ్మవారు ఆ యొక్క కుంకుమ చూడడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద కలిగి మన కోరికలు సిద్ధిస్తాయని పూర్వ చరిత్ర మనకు తెలుపుతూ ఉంది. అని ఎక్కడా లేదు ఆలయంలో, కానీ ఇక్కడ పెద్దమ్మ తల్లి ఆలయంలో చాలా ప్రత్యేకంగా చాలా భక్తి శ్రద్ధలతో ధ్వజస్తంభం దగ్గర కాయిన్స్ పెడుతుంటారు. భక్తుల నమ్మకం ఏంటి అసలు? అమ్మవారి నమ్మకంగా ఏదంటే అమ్మవారి యొక్క అక్కడ ఆ యొక్క కాయిన్ పెట్టడం వల్ల అమ్మవారి యొక్క మనసులో ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికను తలుచుకొని ఆ కాయిన్ నిలబెట్టడం వల్ల మన కోరికలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆ విధంగానే అందరూ కాయిన్లు నిలబెట్టడం జరుగుతుంది. నిలబడ్డటువంటి వాళ్ళకు కూడా అమ్మవారు నేనున్నానంటూ వాళ్ళ కోరికలను తక్షణమే తీరుస్తూ వాళ్ళకి అండగా ఉంటుంది అమ్మవారు. సో ఇక్కడ అమ్మవారికి పట్టు చీరలు, ఎన్నో నగలు, పూలమాలతో అలంకరిస్తారు. కానీ ఎప్పుడు లోపల లైట్స్ మాత్రం కనిపించవు. కేవలం దీపాల వెలుగులో మాత్రమే అమ్మవారి దర్శనం. పూర్వకాలంలో మనకి ఈ యొక్క విద్యుత్ లేవో మనకు లేదు. అలాగే పూర్వకాలంలో ఏ విధంగా అయితే దేవాలయంలో మనకు ఉండే కలపడేవో ఆ విధంగానే ఈ యొక్క దేవాలయాన్ని మనం దీపాలతో మాత్రమే అమ్మవారికి దర్శనం కల్పించడం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ ఆనవాయితీ ఇప్పటికీ అలా కంటిన్యూ అవుతుంది. ఆనవాయితీ అలాగే కంటిన్యూ అవుతుంది. సో న్యూ ఇయర్ రష్ అయితే చూస్తున్నాం. దీంతో పాటు ఎలాంటి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి ఇక్కడ? ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రి ఉత్సవాలు, అలాగే ఆషాఢంలో శాకాంబరి ఉత్సవాలు, మాఘమాసంలో వార్షిక బ్రహ్మ రథోత్సవాలు అత్యంత ఘనంగా విజయవంతంగా శ్రీ పి విష్ణువర్ధన్ రెడ్డి గారు తన కరకర్మలతో దగ్గరుండి యొక్క కార్యక్రమాలను కూడా పర్యవేక్షిస్తూ దిగ్విజయంగా ఈ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా చేయిస్తారు. సో అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాలు ఏవేవి ఉన్నాయి? ఉపాలయాలు దేవాలయంలో లక్ష్మీ, గణపతి, సరస్వతి ఉపాలయాలు, అలాగే నాగదేవత ఉపాలయాలు అనేటువంటి 4 దేవాలయాలు మనకు ఉపాలయాలు ఉన్నాయి. అక్కడ కూడా అమ్మవారు స్వయం సిద్ధిగా వెలిసినటువంటి అమ్మవారు.
అక్కడ కూడా నాగదేవత స్వయం సిద్ధి వెలిసినటువంటి అమ్మవారిని కనుక సంతానం లేని వాళ్ళకి ఆ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకున్న సంతానం కలుగుతుంది. వివాహం కాని కన్యలకు కూడా వివాహం జరుగుతుందని ఇక్కడ పూర్తి భక్తుల నమ్మకం. సో మనకి మీరు చెప్పిన మాట వెనకాల చూస్తుంటే ఎర్ర బట్టలో చాలా వరకు ముడుపులు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఎర్ర రంగు గుడ్డలు మాత్రమే కట్టి. ముడుపు అంటే ఏమిటంటే మనకు అమ్మవారి యొక్క కోరికను మనం విన్నవించడానికి కట్టేటువంటి యొక్క ఎర్ర బట్టలో ఆ యొక్క కొబ్బరికాయని పెట్టి మనం కట్టేటువంటిదే అమ్మవారి ముడుపు. ముడుపు అంటే ఏమిటంటే మన యొక్క కోరికను అమ్మవారికి విన్నవించుకోవడం. ఆ యొక్క ముడుపు ద్వారా అమ్మవారికి మనం పూజించుకొని మన యొక్క మనసులో ఆ యొక్క కోరిక ఏదైతే ఉందో మనసులో చెప్పుకొని సంకల్పమైన అనంతరము అమ్మవారు గుడి చుట్టుగా 11 ప్రదక్షిణాలు చేసి నవశక్తి ఆలయంలో ఆ ముడుపు కట్టినట్టయితే వారికి 5 వారాల లోపు ఆ యొక్క కోరిక సిద్ధిస్తుందని పూర్వం నుంచి వచ్చినటువంటి నమ్మకము. ఆ విధంగానే కొనసాగుతూ ఉంది. సో ఆ ముడుపు కట్టడానికి ప్రత్యేకంగా ఏదైనా రోజు ముహూర్తం ఏదైనా ఉందా? ఎప్పుడైనా ఏ రోజైనా కట్టవచ్చు ముడుపు. ఆదివారం మినహాయించి ఏ రోజైనా కట్టవచ్చు. సో గతంలో చూస్తే భక్తుల రద్దీ కంటే ఇప్పుడు చూస్తే ఆలయం ఉండే నలువైపులా కూడా బ్లాక్ అయ్యే పరిస్థితి. సో దాదాపు ఎంతమంది వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది? అమ్మవారి శక్తి అది. అమ్మవారి మన కోరికలు కూడా సిద్ధిస్తుంది కాబట్టి భక్తులు ఈ విధంగా అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారి యొక్క ముడుపులు చెల్లించుకోవడము జరుగుతూ ఉంది. సో ఇది పెద్దమ్మ తల్లి ఆలయ చరిత్రతో పాటు ఇక్కడ ఘనంగా జరిగే ఉత్సవాలు వేలలో కాదు లక్షలలో భక్తులు వచ్చి అమ్మవారి దర్శనాలు ముడుపులకు సంబంధించిన. సో కొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడదాం. అండ్ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నాం కదా, ఇక్కడ ఉండే ఉపాలయాల్లో కూడా ఒకసారి అమ్మవార్లను దర్శనం చేసుకుందాం. సో పెద్దమ్మ తల్లి దర్శనం తర్వాత నేను నాగమ్మ తల్లి దర్శనానికి వచ్చేసిన. ఇక్కడ ఇంకా అమ్మవారు సర్ప రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుందని నమ్మకం. అండ్ ఇప్పటికీ సంచరిస్తూనే ఉంటది ఆలయం దగ్గర, ఆలయ పరిసర ప్రాంతాల్లో, ఆలయాల్లో సర్ప రూపంలో అని చెప్తూ ఉంటుంటారు భక్తులు. అండ్ అమ్మవారికి సంబంధించిన ఆలయం ఎంత ప్రత్యేకత ఉందంటే నాగదేవత అమ్మవారి ఆలయం అని చెప్పక ముందే చెప్పినట్లు అసలు దూరం నుంచి చూసినా మనకు అర్థమయ్యేటట్టు అమ్మవారి చుట్టూ ఉండే గ్రిల్ అంతా కూడా ఒక సర్పాలతో ఉండే డిజైన్స్ తో చేసిర్రు. అంతేకాదు అమ్మవారి ఆలయం లోపల ఉండే ప్రతి పిల్లర్ పైన కూడా ఒక సర్పం ఉండేటట్టు. ఇంకా చెప్పాలంటే ఇక ఇప్పుడు మనకి ఇక్కడ పుట్ట కనిపిస్తుంది కదా, వెనకటి కాలం నుంచి ఉన్న పుట్ట ఇప్పటికీ అట్లే ఉంది సజీవంగా. సో దాన్ని ఎక్కడ ఎట్లాంటి డిస్టర్బెన్స్ చేయలేరు. అండ్ లోపల కూడా మంచిగా సాన్పుతోటి అల్కి ముగ్గులు పెట్టడం అనేది ఇక్కడ ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇక భక్తులను ఎవరిని కూడా లోపలికి అలౌ చేయరు. కేవలం ఏడాదికి ఒక రోజు మాత్రమే నాగుల చవితికి సంబంధించిన ఒకే ఒక రోజు అమ్మవారికి సంబంధించి ఎవరైనా పూజలు పునస్కారాలు చేసుకోవాలి అని అనుకుంటే ఆ ఒక్క రోజు మాత్రమే భక్తులను లోపలికి అనుమతిస్తారు. కానీ ప్రతి రోజు కూడా నాగదేవత విగ్రహానికి పంతుల్లో అభిషేకాలు, అర్చనలు, నైవేద్య కార్యక్రమాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. సో ఒక్కసారి అమ్మవారి పుట్ట పైన మనం చూస్తుంటే కూడా ఏదైతే పీఓపితో ఒక డిజైన్ మనకు కనిపిస్తుందో ఆలయం లోపల డిజైన్, దానిపైన కూడా చాలా అందంగా స్పెషల్ గా నాగదేవతకు సంబంధించిన అలంకరణే ఉండాలి అనుకున్నారేమో ఈ టెంపుల్ మళ్ళీ రెనోవేట్ చేసి రీకన్స్ట్రక్ట్ చేసేటప్పుడు. అందుకనే అట్లా నాగమ్మ దేవత ఉండేటట్టు ప్రతి డిజైన్ లో కూడా సర్పాలు ఉండేటట్టు చాలా ప్రత్యేకంగా ఈ డిజైన్ అనేది చేశారు అనమాట. సో ఇట్లా నాగదేవత కూడా ఇక్కడ కొలువై ఉంది. సో అయ్యగారు చెప్పినట్టు లక్ష్మీ, గణపతి, సరస్వతి అమ్మవారి దర్శనాల తర్వాత ఈ భక్తులందరూ కూడా నాగమ్మ తల్లి దర్శనం చేసుకుంటుంటారు. ఇక ఇక్కడ నుంచి ప్రసాదాలు తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఎవరైనా దావత్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా పెద్ద పెద్ద షెడ్స్ ఉన్నాయి. సో ఒక్కసారి అక్కడ కూడా పోదాం. సో ఆ షెడ్స్ ఏంది, ఎట్లా ఉన్నాయి అనేది కూడా చూపిస్తాం. ఇక పెద్దమ్మ తల్లి దర్శనం, ఉపాలయాల దర్శనం తర్వాత నేను ఒక్కసారి బయటకు వచ్చేసిన. ఇక ఈడ ప్రత్యేకంగా భక్తుల కోసం మస్తు ఏర్పాట్లు చేసిర్రు. ఇక అమ్మవారికి ఎవరైనా మొక్కులు మొక్కుకొని చెల్లించుకోవాలి అనుకోవాలి, చుట్టాల పక్కలతో దావతు చేసుకోవాలనుకునే వాళ్ళకి అందరికీ ఇట్లా షెడ్లు ఏర్పాటు చేసారు అనమాట. సో ఈ షెడ్స్ వెనకాల రూమ్లు కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా ఉన్నాయి. సో ఆదివారాలు ఇక్కడ బుక్ చేసుకోవాలి అంటే మినిమం 2 నెలల ముందుగా బుక్ చేసుకోవాలి. ఇక షెడ్లు బుక్ చేసుకోవాలి ఆదివారం కాకుండా మిగతా రోజులు అని మనం అనుకుంటే ఒక వారం రోజుల ముందు, 10 రోజుల ముందు మనం బుక్ చేసుకుంటే దొరుకుతాయి అనమాట. సో మొక్కులు మొక్కుకున్న వాళ్ళు అమ్మవారి దగ్గర వచ్చి ఆ మొక్కులు చెల్లించుకోవడానికి
ఇవి ఇట్లా దావత్లు చేసుకుంటున్నారు, చుట్టాలు పక్కన పిలిచి జోరుదార్ దావత్ అయితే పెద్దమ్మ తల్లి దగ్గర జరుగుతుంటది. అండ్ ఇంకా ఇప్పటికీ ఇక్కడ అమ్మవారికి ఎవరైనా బోనం సమర్పించాలనుకుంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, చెట్టు కింద అట్లా ఇటుకలో లేదంటే రాళ్ళలో పెట్టి అదే కట్టెలు పెట్టి అమ్మవారికి ఆన్నే నైవేద్యం వండి ఆ కుండల్ని తీసుకొచ్చి ఇక్కడ బోనం సమర్పిస్తూ ఉంటుంటారు అనమాట. సో అట్లా పెద్దమ్మ తల్లి వెనకట్ల ఎట్లయితే బోనాలు చేసేటోళ్ళు ఇప్పటికే ఆచారం పాటిస్తూ ఉంటారు ఇక్కడ వచ్చే భక్తులు. ఇక మనకి ఈ ఇటుకల దగ్గర అండ్ ఈ రాళ్ళ దగ్గర పెట్టిరు చూడు, గవే మొక్కులు అండ్ నైవేద్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదనమాట. సో ఇది పెద్దమ్మ తల్లి ఆలయ చరిత్ర, ఇక్కడ ఉండే సౌకర్యాలు, ఉపాలయాలు, ప్రత్యేకతలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇంకొక ఆలయ చరిత్రతో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు.